రవ్వలో ఎగ్గు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా మెత్తగా ఉంటాయి. మరి రవ్వలో ఎగ్గు రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కప్పు రవ్వనైతే తీసుకొని ఈ రవ్వను మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఈ రవ్వని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ జార్ వేసుకొని ఈ రవ్వను ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇలా ఒక మూత అయితే పెట్టేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా అయితే పట్టేసుకోవాలి. మరి అంత మెత్తగా అయితే కాదు, మనకు కొంచెం చేతికి రవ్వ రవ్వ తగులుతుంది. ఇలా ఉన్న తర్వాత ఇలా ఒక ఎగ్ అయితే తీసుకొని ఇప్పుడు ఈ ఎగ్గునైతే ఇందులోకి అయితే వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత చక్కెర వేసుకొని మొత్తం కూడా ఒకసారి ఈ రవ్వ ఎగ్గులో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇలా చేతితో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పిండి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎగ్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ అంతా పిండిని అయితే వేసుకోవాలి. ఇలా పిండిని జల్లించుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని పిండి వేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకొని చేతితో బాగా కలిపేసుకోవాలి. చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి. కొంచెం మనకి రవ్వ కూడా బాగా మెత్తబడిపోతుంది. ఒక కప్పు రవ్వకి నేను హాఫ్ కప్పు పిండిని అయితే వేసుకున్నాను. ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మైదా తీసుకున్నాను. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా చేత్తో బాగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కొంచెం నూనె అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము. 10 నిమిషాల్లోపు మనకి రవ్వ బాగా మెత్తగా నానిపోతుంది. ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చి ఇక్కడ వచ్చేసి ఇంకా 10 నిమిషాల తర్వాత చూడండి, ఒక స్పూన్ అంత పిండి అయితే వేసుకొని మైదా పిండిని ఇప్పుడు కొంచెం ఈ విధంగా కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాన్ని ఇంకా పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి పిండి అయితే బాగా నానిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా చేత్తో ఈ విధంగా కలిపేసుకొని మనకి ఇంకెంతైతే సైజు కావాలో అంత ఉంటలు అయితే తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకి ఎన్ని అయితే ఉంటాయో అన్నీ ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి. ఇలా చేసేసుకున్న దాన్ని ఇంకా రౌండ్గా అయితే చేసి పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా అన్నీ కూడా చేసేసి పెట్టుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసేసుకోవాలి. ఇలా కొంచెం పొడి పిండి వేసేసుకొని ఇప్పుడు మనము రుద్దేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత వీలు ఇలా ఈ విధంగా రుద్దేసుకొని ఇలా ఈ విధంగా అయితే రుద్దేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్ మైదా పిండిని అయితే ఇలా అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇలా చాకుతో కట్ చేసేసుకోవాలి.
ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఇంకా ఈ విధంగా చేసేసుకొని ఇలా దగ్గరగా చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. అలాగే మరొకటి తీసేసుకొని ఇంకా మనం చపాతీ రుద్దుకున్నట్టు రుద్దుకోవాలి. ముందుగా పొడిపిండి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా రుద్దేసుకొని ఇలా ఇంకా అప్లై చేసేసుకోవాలి మైదా ఆయిల్ని. ఇలా అప్లై చేసేసుకొని అంతా కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఇవన్నీ కూడాను ఇలా ఇంకా అన్నీ కూడా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. కొంచెం నూనె అయితే పూసేసుకొని ఇలా రుద్ది పెట్టేసుకున్న ఒక ముద్దనైతే తీసేసుకొని ఇప్పుడు ఇంకా మనం పరాటా సైజులో రుద్దేసుకోవాలి. మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పతలాగా ఉండకూడదు. ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి. చూడండి ఇలా రుద్దుకున్న దాన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. అలాగే కొంచెం మరి ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని మరి ఇంకొక పిండి ముద్దనైతే తీసేసుకొని ఇంకా పరాటా సైజులో రుద్దేసుకోవాలి. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా రుద్దేసుకోవాలి. ఇక్కడ పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం ఈ విధంగా పైన ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇలా మనం చేసి పెట్టుకున్న ఈ పరాటాని అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఇప్పుడు కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుందాం పైన. ఇలా ఈ విధంగా నూనె అనేది వేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడాను నూనె వేసేసుకోవాలి. ఇలా నూనె వేసేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఇంకా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. అలాగే ఇంకోటి కూడా వేసేసుకొని ఇది కూడా సేమ్ ఇంకా అదే ఎలా కాల్చుకున్నామో ఇది కూడా అలాగే కాల్చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఈ పరాటా కూడా పైన కొంచెం నూనె అనేది వేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా నూనె వేసుకొని బాగా కాల్చుకోవడమే. ఇంకా అన్ని పరాటాలు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి పరాటాని ఒక్కసారి ఈ విధంగా ఇలా కొట్టేసుకుంటే చూసారు కదా ఎంత మెత్తగా చాలా అంటే చాలా పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎగ్ రవ్వతో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. ఏ కర్రీస్లోకైనా చాలా బాగుంటాయి ఈ పరాటాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.